సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మన కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన లఖ్పతి దీదీ పథకాన్ని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు నిమ్మనపల్లిలో ప్రారంభించారు. దీని ద్వారా నిమ్మనపల్లి మహిళలకు 3 కోట్ల పైచిలుకు చెక్కులను ఆయన అందజేశారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వయం సహకార సంఘ సభ్యురాలు ఎవరైతే ఉన్నారో వారికి రుణాలను మంజూరు చేస్తూ వారికి ఉపాధి కల్పిస్తూ దాని ద్వారా నెలకు వారి ఆదాయం 10,000కు తగ్గకుండా చూసుకోవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ రోజు ప్రభుత్వం స్పష్టంగా ఎలా ఉంది, ఎలాగైనా కానీ రాష్ట్ర అసెట్ పెంచాలి, రాష్ట్ర ఆదాయం పెంచాలి, సమగ్రంగా సంక్షేమం అమల్లో తీసుకురావాలంటే అసెట్ పెంచి అప్పులు లేకుండా చేసి మీ అందరికీ సంక్షేమం కూడా ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుంది. అయితే ఈరోజు పెన్షన్ ఎంత ఇస్తున్నారమ్మా? 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. 4,000 పెన్షన్ ఇచ్చి వికలాంగులకు 10,000 ఇస్తున్నారు. పూర్తి డిజేబుల్ అంటే 15,000 ఇస్తున్నారు. 15,000 రూపాయలు ఎవరైనా మనిషి దగ్గర డబ్బులు ఉండాలంటే ఒక్కరితో కూడా కావాలంటే ఆయన బాగా చూసుకుంటారు. మనం చూడకూడదు, అంతే కదమ్మా, న్యాయంగా చెప్పాలి. ఈ విధంగా ప్రభుత్వం పూర్తిగా ప్రజా సంక్షేమానికి బాధ్యత. దాని ధ్యేయంగా మనం కూడా ఒక ఏంటి ఆలోచన చేయాలంటే ఏ ప్రభుత్వం ఏ నాయకుడు మన కోసం పనిచేస్తారో, మన అవసరాలు పనిచేస్తారో అతని పైన మనం విధేయతగా ఉండాలి. ఈరోజు ప్రభుత్వ ధ్యేయం ఏమంటే మీకు ఈరోజు తక్కువ వడ్డీతో మీకు లక్షతి ఇచ్చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ అవకాశానికి మీరు ఉపయోగించుకోండి. మీ పిల్లల కోసం, మీ పిల్లలకు స్కూల్ ఉంటారు, స్కూల్ దగ్గర ఒకరో ఇద్దరు పెద్ద స్కూల్ అంటే ఒక మంచి అంగిడి పెట్టుకోవచ్చు, 1 లక్ష 2 లక్షల రూపాయలు. ఆ అంగిడి రోజుకి 2,000 5,000 జరిగితే 500 1,000 రూపాయలు మీకు మిగులుతారు, 700 మిగులుతారు. ఆ మిగిలే డబ్బులు నెలకు 20,000 రూపాయలు. ఆ 20,000తో మీ ఇంటికి కాపురాలు, అవసరాలకి, మీ ఖర్చులకి అంతా మీ ఇంటి యజమాని పైన మీరు ఆధారపడకుండా మీ డబ్బులతో మీరు ఇంటి ఇల్లు జరగవచ్చు. ఈ విధంగా ప్రభుత్వ ధ్యేయం. దయచేసి మా ఆలోచన ఏమి, మీరు బాగా ఆర్థికంగా మేము పుష్కలంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మీకు ఆర్థిక సమస్యలు రాదు. ఆ ధ్యేయంతో ప్రభుత్వం మీకు బ్యాంక్ లింకేజ్లో 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఉందనుకుంటున్నాను. 5 లక్షల నుంచి మీరు 10 లక్షలు అడిగితే కూడా ఇస్తున్నారు. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం, దాని తర్వాత తీసుకునేది బ్యాంక్ ఇంట్రెస్ట్ మొత్తం మీకు డబ్బులు వస్తుంది. ఎక్కడైనా కానీ మీరు భారతదేశంలో చూసుకోండి, వేరే ఎక్కడ ఎవరికి ఆ డబ్బులు దొరకడం. మీరు ఎవరైనా ఒక సామాన్యుడు పోయి 10 లక్షలు లోన్ కావాలంటే 30 లక్షల ఆస్తి పెట్టుకుంటారు. మీరు ఏమైనా ఆస్తిని పెడుతున్నారు? మొత్తం మీ ఏదైతే సమైక్య 10 మంది మీరు సమైక్యలో ఉండేవాళ్ళు కలిసి ఒక రెజల్యూషన్ పాస్ చేసి మేము ఈరోజు 10 లక్షలు లోన్ కావాలా, సంబంధిత బ్యాంక్ మన మండల ఏపీఎం ద్వారా ఒక అర్జీ పెట్టినప్పుడు తక్షణం బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏ ఒక్క పూచీకత్తు లేకుండా 10 లక్షలు 15 లక్షల రూపాయలు లోన్ ఇస్తున్నారు. 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వం మీకోసం చేస్తున్న పని కాదని అడుగుతున్నారు. ఈరోజు ఇప్పుడైనా మీరు తెలుసుకొని ఈ ఏదైతే అసెట్ ఉందో 10 మంది సభ్యులకు 20 లక్షల రూపాయలు లోన్ ఇస్తే మనిషికి 2 లక్షల రూపాయలు మీకు వస్తారు. ఆ 2 లక్షల రూపాయలు మీ అసెట్ పెన్షన్, మీ ఇంటి ముందర ఒక ఖాళీ స్థలం ఉంటుంది, ఒక షెడ్ వేయండి, ఒక 2 ఆవులు తీసుకురండి. పూర్తిగా ఆర్థికంగా మీరు బలపడండి. మీ పిల్లల భవిష్యత్తు తీసుకోండి. మీ పిల్లల్లో ఎవరైనా చదివి ఉంటే ఆయనకి మంచి ఇది ఉంటే మదనపల్లిలో ఏదైనా ఒక జిరాక్స్ సెంటర్, లేదంటే వాళ్ళకి ఏదైనా అవసరాలు, లేదా పిల్లల కోసం ఏదో ఒక రకంగా మీరు ఎదగాలి. మీరు ఆర్థికంగా బలపడాలి, మీరు సంతోషంగా ఉండాలి. ఆ ధ్యేయంతో ప్రభుత్వం పనిచేస్తాము. మీరు దయచేసి ఎక్కడ కూడా కానీ వీళ్ళు వాళ్ళ మాటలు అవసరం లేదు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఉండే ప్రభుత్వం. మీ ఆస్తులకు కానీ, మీ భూములకు కానీ, మీ పంటలకు కానీ ఏ ఒక్క మా నాయకులు ఎవరు కూడా మీ ఆస్తులపైన ఎవరు కనిపిస్తారు. మీరు సుఖంగా మీరు బతకచ్చు. మీరు వచ్చే ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఎటువంటి భూ చట్టాలు తీసుకుని వచ్చి మీ ఆస్తులు లాక్కునే పరిస్థితి. మీరు బాగున్నారు. గ్రామాల్లో ఉండేవాళ్ళు, గ్రామాల్లో బతికేవాళ్ళు మీరు.
మీరు బాగుండాలా, మీరు గట్టిగా ఉండాలా, మీరు ఆర్థికంగా ఎదగల్లా, మీ పిల్లలతో మీరు సంతోషంగా ఉండాలా. అదే ధ్యేయంతో నేను కూడా ఆలోచిస్తున్నాను. శాసనసభ్యులు షాజహాన్ గారి చేతుల మీదుగా మెస్పా సభ్యులకి గ్రూప్ సంఘాలకి 3 కోట్ల పైచిలకు నిధులను ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట మహిళా సాధికారత గురించి ఆలోచన చేసి మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలను భాగస్వామ్యం చేస్తూ వంటింటికి పరిమితమైనటువంటి మహిళలను బ్యాంకు దాకా తీసుకొచ్చి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ స్వయంకృతంగా ఎదిగే విధంగా ఈ గ్రూపులను భారతదేశంలోనే మొట్టమొదట స్థాపించినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. స్థాపించినటువంటి వ్యక్తి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు. ఈ రోల్ మోడల్ ని ఆ తర్వాత క్రమంలో భారతదేశం అంతా అన్ని రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేసి మహిళా సంఘాలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మహిళలకు ఊతమిస్తూ ఆర్థికంగా ఎదగడానికి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఈ రోజు ప్రతి మహిళ దాదాపు 2 లక్షల నుండి 5 లక్షల రూపాయలు తీసుకునేదానికి కూడా ఈ సంఘాల ద్వారా అవకాశం ఉంది. ఎటువంటి షూరిటీ లేకుండా ప్రభుత్వం స్వయంగా చేసుకునేటువంటి ఈ రుణాలకి రుణ వడ్డీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆలోచన విధానం ఈ రోజు నిమ్మనపల్లిలో ఇంత పెద్ద ఎత్తున 3 కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే మహిళలకి అది చిన్న విషయం కాదు. మహిళలంతా దీన్ని ఆవులు తీసుకోవడంలో లేదంటే గొర్రెలు తీసుకోవడంలో ఈ విధంగా ఎదగాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఇచ్చినందుకు ప్రభుత్వానికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.